మేల్ ఇన్ఫర్టిలిటీకి చాలా కారణాలున్నాయి. వీటన్నిటి వల్ల సెమెన్ అనేది కౌంట్ తగ్గడము, క్వాలిటీ తగ్గడము జరుగుతుంది. వీటిలో ముఖ్యమైన కారణాలేంటంటే హార్మోన్ ఇంబాలెన్స్. టెస్టోస్టెరాన్ గానీ, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ హార్మోన్స్ కానీ ఇంబాలెన్స్డ్‌గా ఉన్నప్పుడు సెమెన్ క్వాంటిటీ అనేది చాలా తగ్గుతది. అలాగే కొన్ని ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ గానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ లైక్ క్లమిడియల్ ఇన్ఫెక్షను, మమ్స్ ఇలాంటివన్నీ వచ్చినప్పుడు కూడా సెమెన్ క్వాంటిటీ అనేది చాలా తగ్గిపోతుంది. కొన్ని జెనెటికల్ డిసీజెస్ లైక్ క్లీన్‌ఫిల్టర్ సిండ్రోమ్, వై క్రోమోజోమ్ డిలీషన్ ఇలాంటివి. అలాగే వారికోసిల్ అంటే ఇక్కడ టెస్టిస్ చుట్టూ ఉండే రక్త కణాలనేవి చాలా ఉబ్బిపోతాయి. మెటబాలిక్ డిసీజెస్ లైక్ డయాబెటిస్, థైరాయిడ్ ఇలాంటివి కూడా మేల్ ఇన్ఫర్టిలిటీకి కారణమవుతాయి. లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, ఎక్కువ స్మోక్ చేయడం, ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడము, ఎక్సెసివ్ టెస్టిక్యులర్ హీట్ అంటే ఎక్కువ సౌనా బాత్స్ లాంటివి తీసుకోవడము, టైట్ అండర్‌వేర్స్ వేసుకోవడము, ఎక్కువగా కంప్యూటర్స్ వాడడము, థైస్ మీద పెట్టుకొని కంప్యూటర్స్ వాడడము, మొబైల్ అనేది లోయర్ పాకెట్‌లో పెట్టుకోవడము ఇవన్నీ కూడా కారణాలవుతాయి. ఎజాక్యులేటరీ డిసీజెస్ అంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉంటుంది, రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ ఉంటుంది. అలాగే ఎక్కువ మెడికేషన్స్ ఏమన్నా వాడినప్పుడు, చాలా రోజులుగా మెడికేషన్స్ వాడినప్పుడు, లేదా క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు, కీమోథెరపీ గానీ, రేడియోథెరపీ గానీ తీసుకున్నప్పుడు కూడా సెమెన్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. కారణాలన్నీ తెలుసుకోవడానికి కొన్ని బ్లడ్ టెస్ట్‌లు, అల్ట్రాసౌండ్ స్కానింగ్, కొన్ని జెనెటికల్ టెస్ట్‌లు కూడా అవసరమవుతాయి. సరైన కారణం తెలుసుకొని ట్రీట్మెంట్ తీసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. ఫాలో అస్ ఫర్ మోర్ ఇన్ఫో.